తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరెస్ట్ ఖాయం. దీనిపైన చాలా రకాల అనుమానాలు బయటకు వస్తున్నాయి. అయితే కాళేశ్వరం రిపోర్ట్ అనే పేరుతో కక్షపూరితంగానే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి హరీష్ రావు అనుమానిస్తున్నారు. దీనికోసమని కేసీఆర్ పార్టీలో నేతలకు ధైర్యం చెప్తూనే ఉన్నారు, అరెస్టులు అనేవి ఉండవు అని. కానీ అసెంబ్లీ చర్చల తర్వాత చూసుకున్నట్టయితే అందులో క్రిమినల్ చర్యలు సిఫార్సు చేస్తే మాత్రం ఇందులో భాగంగానే ఆయన ఏవన్గా మిగలవచ్చు. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ సీరియస్నెస్ చూసుకున్నా కానీ దాంట్లో పాటుగా కేసీఆర్ పాత్రని గమనించినట్లయితే అరెస్ట్ తప్పని పరిస్థితి అని కూడా తెలుస్తుంది. ఇంకా కక్షపూరిత అరెస్టులు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో టీడీపీకి ఇదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని ఏ పద్ధతిలో కూడా ఆయనకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఆయన చేసిన తప్పులను బయట పెట్టకుండా, అన్నీ తెలియకుండానే రాత్రికి రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే వారికి పాజిటివ్గా జరిగింది అన్నమాట. ఎందుకంటే టీడీపీకి అనుకూలంగా మార్చుకునేందుకు ఇది ఒక ఛాన్స్గా కూడా మిగిలింది. దాని తర్వాత నుంచే టీడీపీకి మంచి గుర్తింపు అందింది. తర్వాత పార్టీ అధికారంలోకి రావడం కూడా జరిగింది. కానీ తెలంగాణలో సీన్ రివర్స్. ఎందుకంటే ఇందులో పక్కా ఆధారాలతోటి జరుగుతుంది. కాళేశ్వరం రిపోర్ట్ విషయానికి వస్తే అన్నీ కూడా పక్కా ఆధారాలతో కలుపుకొని దాంట్లో జరిగినవి, ప్రజల్లో దోచుకున్నవి, వాటినన్నిటినీ కూడా పక్కాగా బయటపెట్టారు రేవంత్ రెడ్డి. అయితే దీనిని ఆధారంగా చూసుకున్నా కూడా ప్రజలకు ఈసారి ఎటువంటి సానుభూతి అందే అవకాశం లేదు అని కూడా కనిపిస్తుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే గతంలో చూసుకున్నట్టయితే కవితను అరెస్ట్ చేసినప్పుడు కూడా ప్రజలు ఏమీ స్పందించలేదు. కానీ ఈసారి కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఏ విధంగా స్పందిస్తారో అనేదే చూడాలి. మరి దీంట్లో ఇది పెద్దగా కీలకంగా కూడా మారింది. అయితే గత ప్రభుత్వంలో చూసుకున్నప్పుడు తెలంగాణ వచ్చే ముందు కేసీఆర్ కీలకంగా మారారు, తెలంగాణకి పితగా మార్చుకున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు కూడా ఆయనను తెలంగాణ పితగా భావించి ప్రచారాలు కూడా చేస్తుంటారు. విభిన్నంగా ఎన్ని అభిప్రాయాలు ఉన్నా కానీ దీన్ని తీసుకొని వచ్చారు. తెలంగాణ అంటేనే కేసీఆర్గా మార్చారు. కానీ ఇప్పుడు ప్రజల్లో ఆ భావన మారి ఉండొచ్చు. ఎందుకంటే పక్క ఆధారాలతో నిజాలు బయటపడ్డాయి కాబట్టి. ఇంకా దీని అరెస్ట్ తర్వాత అయినా కానీ కేసీఆర్ విషయంలో ఇది అరెస్ట్ అయినా కూడా ప్రజలు పట్టించుకోకపోవచ్చు అనేది కూడా ఒక ఘటనలో కనిపించేస్తుంది. అయితే ఇవన్నిటికీ కూడా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎటువంటి జాగ్రత్తలు, ఎలాంటి వ్యూహాలు పన్నుతుందో అనేది కూడా కీలకంగా మారింది. అది ఇంతవరకు బయటికి రాలేదు. ఇవన్నీ పక్కన పెడితే మన కేసీఆర్ విషయానికి వస్తే ఆరోగ్య స్థాయిలో చూసుకున్నా కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఇంకా ఇవన్నీ చూసుకున్నా కానీ ఆయన విషయంలో అరెస్ట్ చేయకపోయినా కానీ విచారణకు వెళ్ళి రావాల్సి ఉంటుంది అనే విషయం అయితే స్పష్టత అయితే కనిపిస్తుంది. ఇంకా ప్రజలకు కూడా ఈ చర్యనే జరుగుతుందని కూడా కనిపిస్తుంది. అయితే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో రేవంత్ ఉన్నప్పుడు కూడా ఇలాంటివే జరిగాయి. అప్పుడు రేవంత్ రెడ్డి అనుభవించిన కష్టాలు, చేసిన విమర్శలు, అలానే వాళ్ళకి కలిగిన బాధల గురించి కూడా ఇప్పుడు ముందుకొస్తున్నాయన్నమాట. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని పలుమారులు అరెస్ట్ చేయించడం జరిగింది. ఆఖరికి తన కుమార్తె పెళ్లి అప్పుడు కూడా ఆయనని కొన్ని గంటల సమయం పాటు మాత్రమే బయటికి తీసుకొచ్చారు. ఆ పెళ్లికి కూడా ఆయన సరిగ్గా హాజరు కాలేకపోయారు. ఈడీ అని చెప్పేసి, మనీ స్కామ్ కేసులు అని చెప్పేసి ఆయనని చాలా విధాలుగా ఇరికించారు అనే విషయాలు కూడా అప్పట్లో బయటపడ్డాయి. ఇంకా అదే విషయంలో బండి సంజయ్కి కూడా ఒక వాట్సాప్ ఫార్వర్డ్తో కూడా ఈ కేసును ఇంకాస్త బలపరిచారు. ఇవన్నీ కూడా ఇప్పుడు రివర్స్ అవుతున్నాయేమో అని కొంతమంది అభిప్రాయపడుతున్నారన్నమాట.